ఇప్పుడు కేవలం 7,999కే అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ప్రస్తుతం ఆ అధికారి సర్వీస్లోనే ఉన్నారు. డ్రగ్స్ కేసుల్లో ఇష్టారాజ్యంగా వ్యవహరించారు ఆ అధికారి. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల అందిస్తారు. రమేష్, ఏదైతే ప్రభాకర్ రావు వ్యవహారం ఇప్పుడు కొత్త విషయాలకు దారితీస్తుందని చెప్పొచ్చు. ఏదైతే ప్రభాకర్ రావు చూసినట్లయితే పెద్ద మొత్తంలో చాలా మంది ఫోన్లను ట్యాప్ చేశాడు. ఇల్లీగల్ గా చాలా ప్రాంతాల నుంచి, చాలా ఇతర దేశాల నుంచి కూడా ట్యాపింగ్ ఎక్విప్మెంట్ కూడా దిగుమతి చేసుకున్నాడు. అంతేకాకుండా అప్పటి ఉన్నతాధికారి అయిన అప్పటి హెచ్ఓడిగా ఉన్న పోలీస్ శాఖ హెచ్ఓడిగా ఉన్న అధికారి నేతృత్వంలో మొత్తం వ్యవహారం నడిచిందని చెప్పి ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే ట్యాపింగ్ చేసిన సంబంధించిన చాటింగ్ విషయాలు కూడా, ఏదైతే చాటింగ్ కూడా మన దగ్గర సంబంధించిన రావడం జరిగింది. ఆ చాట్లలో కీలక విషయాలు కూడా పూర్తిగా రావడం జరిగింది. ఎందుకంటే ఈ చాట్ చూసినట్లయితే ఎప్పటికప్పుడు ఈ విధంగా ఒక బీఆర్ఎస్ సంబంధించిన ఒక నేత ఎప్పటికప్పుడు ఫోన్ నెంబర్లని అటు ప్రణీతరావుకు పంపిస్తూ ఉంటే ప్రణీతరావు నేరుగా ఏదైతే ప్రణీతరావు ట్యాపింగ్ చేసి ఆ ట్యాపింగ్ సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అటు అధికారులకు చేరవేసే సమాచారం ఉంది. అయితే దీంట్లో చూసినట్లయితే ఎప్పటికప్పుడు ప్రణీతరావు ఈ విధంగా కొన్ని నెంబర్లు ఇస్తే ఆ నెంబర్లకు సంబంధించిన ఫోన్లను ఎప్పటికప్పుడు ట్యాపింగ్ చేసి ఆ మేరకు సమాచారాన్ని అటు పై వరకు చేరవేయడం జరిగింది. అయితే ఇది చూసినట్లయితే రేవంత్ రెడ్డి అంటే అప్పటి ప్రతిపక్ష నేత రేవంత్ రెడ్డి సంబంధించిన ఫోన్ నెంబర్లు సంబంధించి అతని బంధువులు కావచ్చు, అతని మిత్రులు కావచ్చు, అతని స్నేహితులు కావచ్చు, లేకుంటే అతనితో కలిసి తిరుగుతున్న కార్యకర్తలు కావచ్చు, వాళ్ళకి సంబంధించిన దాదాపు 50 పైగా సెల్ ఫోన్లను రవీంద్ర రెడ్డి సంబంధించి అప్పటి సెల్ ఫోన్లన్నింటి కూడా ట్యాప్ చేయడం జరిగింది. అయితే ఈ ట్యాప్ చేసిన సమాచారాన్ని, ట్యాప్ చేసిన విషయాన్ని మొత్తం కూడా ఎప్పటికప్పుడు కూడా అటు పై ఉన్నతాధికారులకు కావచ్చు, లేకుంటే ఎవరైతే ప్రణీతరావుకి సమాచారం ఇస్తున్నారో, ప్రణీతరావుకి ఎప్పటికప్పుడు ఈ ఫోన్ ట్యాప్ చేయమని చెప్తున్నారో వాళ్ళకి చేరవేశాడు. అయితే రేవంత్ రెడ్డిని ఎవరెవరు కలుస్తున్నారు, ఎవరెవరు ఎప్పుడు కలుస్తున్నారు, ఎక్కడ కలుస్తున్నారు, ఒకవేళ డబ్బులు అవసరమైతే ఎవరిస్తున్నారు అనే విషయానికి సంబంధించి కూడా ఎప్పటికప్పుడు సమాచారం కూడా ఆ ట్యాపింగ్ చేసే చాట్లో తెలుస్తుంది. అయితే ఈ చాట్ మొత్తం కూడా కీలకమని చెప్పొచ్చు. ఈ చాట్ను ఎన్టీవీ సంపాదించింది. ఈ చాట్లో మొత్తంగా చాలా విషయాలు కూడా బయటికి రావడం జరిగింది. ఈ చాట్ సంబంధించి ఎవరెవరు సెల్ ఫోన్లు ఇందులో చూసినట్లయితే చాలా సెల్ ఫోన్ నెంబర్స్ కూడా మనం స్క్రీన్ మీద చూపెడుతున్నాం. ఈ సెల్ ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు అటు దీనికి సంబంధించి డాటా అంటే రేవంత్ రెడ్డిని ఎవరు కలవబోతున్నారు, రేవంత్ రెడ్డిని సంబంధించి ఎవరు వస్తున్నారు, ఎవరు కలుస్తున్నారు, ఏదో బెంగళూరు నుంచి ఆదికేశవ నాయుడు వస్తున్నాడు, ఆదికేశవ నాయుడు సంబంధించి కుమారుడు వస్తున్నాడు, అతడు సంబంధించి కొంత డబ్బు తీసుకొస్తున్నాడు, అతను రేవంత్ రెడ్డి సంబంధించి వాళ్ళని కలుస్తున్నాడు అనే విషయాన్ని కూడా ఇట్లా మొత్తంగా పేర్కోవడం జరిగింది. అయితే ఇక్కడ ఫోన్ నెంబర్లు ఏ విధంగా అయితే అక్కడ నుంచి ఫోన్ నెంబర్లు ఇస్తారో, ఫోన్ నెంబర్ షేర్ చేస్తారో, అయితే ప్రణీతరావుకు ఫోన్ నెంబర్లు ఎప్పటికప్పుడు షేర్ చేస్తుంటే ఆ ఫోన్ నెంబర్లు ఇక్కడ స్క్రీన్ పై చూడొచ్చు. ఆ ఫోన్ నెంబర్లు అన్నింటి కూడా ప్రణీతరావు ట్యాప్ చేసి ఆ మేరకు ఏదైతే పై అధికారులకు సమాచారం చేరవేయడం జరిగింది. దీంట్లో ప్రణీతరావు సంబంధించి చూసినట్లయితే అతను పూర్తి స్థాయిలో ట్యాపింగ్ కే పరిమితమైపోయి ట్యాపింగ్ నే పూర్తిగా అతను చేసేసి వాళ్లకు సమాచారం ఇచ్చాడు. దీంట్లో రేవంత్ రెడ్డి కావచ్చు, రేవంత్ రెడ్డి మనిషి కావచ్చు, బంధువులు కావచ్చు, అతనికి సంబంధించిన బంధుమిత్రులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, ఇలా ప్రతి ఒక్కరు సెల్ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసి ఆ ట్యాప్ చేసిన సమాచారాన్ని ఎప్పటికప్పుడు కూడా అటు పై వారికి ఇచ్చడం జరిగింది. అయితే ఈ విధంగా ఎప్పటికప్పుడు అటు ప్రణీతరావు నెంబర్లన్నీ కూడా ట్యాప్ చేసి పూర్తి స్థాయిలో కూడా వ్యవహారం నడపడం జరిగింది. అయితే కొన్ని వేల సెల్ ఫోన్ నెంబర్లను ట్యాప్ చేసినట్టుగా ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. అయితే ఎవరెవరు సెల్ ఫోన్ చేశారు ఏంటనే విషయంలో ప్రణీతరావు కూడా చెప్తున్నారు. అయితే ముఖ్యంగా చూసినట్లయితే అప్పటి దాదాపు 9 సంవత్సరాల క్రితం, 10 సంవత్సరాల క్రితం ఓటుకు నోటు కేసు ఏదైతే వెలుగులోకి వచ్చిందో దాని తర్వాత కొత్త డివైస్, అడ్వాన్స్డ్ డివైస్ కావాలని చెప్పి కూడా పూర్తిగా ఒక ఆలోచన చేయడం జరిగింది. ఇందుకు సంబంధించి ఒక టీం ప్రత్యేకంగా ఇజ్రాయెల్ కావచ్చు, రష్యాకి వెళ్లిపోయి అక్కడ కొత్త డివైస్ ని కొనుక్కొని రావడం జరిగింది. ఆ కొత్త డివైస్ చూసినట్లయితే దాదాపు ₹1,00,00,000 విలువ చేస్తుంది. ఆ డివైస్ అన్నిటి కూడా సాఫ్ట్వేర్ దిగుమతి పేరుతోటి ఆ డివైస్ అన్ని కూడా ఇటు హైదరాబాద్ రప్పించడం జరిగింది. అయితే ఈ డివైస్ ని హైదరాబాద్కి వచ్చిన తర్వాత ఆ కన్సైన్మెంట్ కి డబ్బులు ఎవరు పేమెంట్ చేశారనే విషయం కూడా ఇప్పుడు కీలకంగా మారింది. అయితే ఆ డబ్బుల పేమెంట్ లో చూసినట్లయితే ఎస్ఐబి చీఫ్ గా ఉన్న ప్రభాకర్ రావు చేశాడా, లేకుంటే అప్పటి డీజీపీ డబ్బుల్ని పేమెంట్ చేశారన్న విషయం కూడా తెలియాల్సిన పని ఉంది. ఎందుకంటే ₹1,00,00,000 విలువ చేసే ఆ డివైస్ కొనుగోటుకు పెద్ద మొత్తంలో డబ్బులు అవసరమైతే ₹1,00,00,000 చెల్లించవలసి ఉంటుంది. ఆ డబ్బులు లీగల్ గా ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఆ డబ్బులు ఎవరిచ్చారు, ఏ రూపంలో ఇచ్చారు, ఎలా చెల్లించారు, ఎవరో అకౌంట్ నుంచి వెళ్ళాయి అనే విషయం కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే అప్పటి చీఫ్ ప్రభాకర్ రావు, తర్వాత అప్పటి పోలీస్ శాఖ హెడ్ గా ఉన్న అధికారి ఇద్దరు కలిసి కూడా ఈ డివైస్ తెప్పించారు, దిగుమతి చేశారనే విషయం కూడా ఇప్పటికీ అటు ప్రణీతరావు చెప్తున్నారు. అయితే దీంట్లో ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. అప్పటికి
కొంతమంది ప్రణీతరావుతో పాటుగా కొంతమంది వ్యక్తుల్ని ప్రైవేటు సైన్యం లాగా అటు ప్రభాకర్ రావు ఉపయోగించుకోవడం చెప్పి కూడా చెప్తున్నారు. అయితే ఈ ప్రైవేటు సైన్యంలో ఎవరు పనిచేస్తారు, వాళ్ళు పనిచేసిన వాళ్ళు అధికారులా లేకుంటే బయటి వాళ్ళ అనే విషయం కూడా తెలియాల్సింది. అయితే ప్రైవేట్ సైన్యంలో చాలా మంది అధికారులే పనిచేస్తారని చెప్పి ఇప్పుడు చెప్తున్నప్పటికీ ఆ ప్రైవేట్ సైన్యంలో పనిచేసిన వాళ్ళందరూ కూడా చాలా మంది దాదాపుగా ఒక 50 మందికి పైగా ప్రణీతరావు చెప్పు చేతుల్లో పనిచేస్తూ ఎస్ఐబి కార్యాలయంలో మొత్తంగా ఒక రెండు రూముల్లో లాగర్స్ ఏర్పాటు చేసుకుని అందులో 17 కంప్యూటర్స్ ఏర్పాటు చేసుకుని అందులో ట్యాపింగ్ సంబంధించిన డివైజ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచే పూర్తి స్థాయిలో కూడా ట్యాపింగ్ చేసినట్లుగా చెప్తున్నారు. అయితే దీంతో పాటుగా అటు వరంగల్ అటు సిరిసిల్లలో కూడా ఒక సర్వర్ రూములు ఏర్పాటు చేసుకుని కొన్ని కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకుని అక్కడి నుంచి కూడా కొంత ట్యాపింగ్ చేస్తున్నట్లుగా ఇప్పటికి కొంత సమాచారం. అయితే ఈ ప్రణీతరావుకు సహకరించిన అధికారులపై నిఘా పెట్టారు, అధికారులను విచారిస్తున్నారు, అధికారులను పిలిపిస్తున్నారు. దీనిలో భాగంగా తిరుపతి అన్న అదనపు ఎస్పీ ఎస్ఐబిలో పనిచేస్తున్న అదనపు ఎస్పీని కూడా ఈ రోజు విచారణకు పిలవడం జరిగింది. అతన్ని కూడా విచారిస్తున్నారు, అతని దగ్గర కూడా స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ఇప్పటికైతే అటు ప్రభాకర్ రావుతో పాటుగా అప్పుడు పోలీస్ శాఖలో కీలకంగా పనిచేసిన హెచ్ఓడిగా ఉన్న ఉన్నతాధికారికి సంబంధించిన పేరు కూడా ప్రణీతరావు చెప్పినట్టుగా తెలుస్తున్నది. కాబట్టి ఇప్పటికే ప్రభాకర్ రావు వెళ్ళిపోవడం జరిగింది. హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ చీఫ్ గా పనిచేసిన రాధాకృష్ణరావు ఇప్పటికే అమెరికాకి వెళ్ళిపోవడం జరిగింది. అంతేకాకుండా హైదరాబాద్ టాస్క్ ఫోర్స్ లో డీసీపీగా చాలా కాలం పాటు పనిచేశాడు రాధాకృష్ణరావు. అతను రిటైర్ అయిన తర్వాత 2 సార్లు ఎక్స్చేంజ్ చేసి అదే పోస్ట్ లో పెట్టడం జరిగింది. అక్కడ ఉన్న రాధాకృష్ణరావు కూడా హైదరాబాద్ సంబంధించిన సమాచారం కావచ్చు, లేకుంటే పొలిటికల్ సంబంధించిన సమాచారం కావచ్చు, హైదరాబాద్ వ్యాపారవేత్తల సమాచారం కావచ్చు, ఈ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి వాళ్ళ సెల్ ఫోన్ సేకరించి ఆ మేరకు ట్యాపింగ్ చేసినట్లుగా ఉన్న సమాచారం. అయితే రాధాకృష్ణరావు అటు ప్రభాకర్ ఇప్పటికీ అమెరికా వెళ్లిపోయినట్లుగా చెప్తున్నారు. వాళ్ళని ఇటు హైదరాబాద్ రప్పించి తిరిగి విచారించే ప్రయత్నం కొనసాగుతుంది. మరోవైపు ట్యాపింగ్ డివైజులు కొనుగోలు సంబంధించిన డబ్బులు నిధులు ఎక్కడి నుంచి వెళ్లాయి, ఎవరిచ్చారు, ఎలా ట్రాన్స్ఫర్ అయ్యాయి అనే విషయం కూడా బట్టబయలైపోయింది. దానికి సంబంధించిన వ్యవహారంలో అప్పటి హెచ్ఓడి ఉన్నతాధికారితో పాటుగా ప్రభాకర్ రావు పేరు కూడా చెప్పడం జరిగింది. కాబట్టి దీనిపైన కూడా సమగ్ర దర్యాప్తు చేయబోతున్నారు. రమేష్, అయితే దాదాపు 35 మంది వరకు వ్యాపారుల ఫోన్లు కూడా ట్యాప్ చేసినట్టు తెలుస్తోంది. అలాగే వాళ్ళని బ్లాక్మెయిల్ కూడా చేసినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించి విచారణలో ఏమైనా ప్రణీతరావు సమాచారం అందించారా? హైదరాబాద్ నగరంలో అటు బిజినెస్ సాఫ్ట్వేర్ కావచ్చు, అటు రియల్ ఎస్టేట్ కావచ్చు హబ్ గా ఉంది, అటు ఫార్మా కూడా హబ్ గా ఉంది. అయితే 3 రంగాలకు హబ్ గా ఉన్న ఈ రంగంలో ఉన్నత స్థాయిలో ఉన్న రియల్ ఎస్టేట్ వ్యాపారాలను చాలా మంది కూడా అటు ప్రణీతరావు అండ్ ప్రైవేట్ సైన్యం ప్రభాకర్ రావు సంబంధించిన ప్రైవేట్ సైన్యం కలిసి చాలా మంది వ్యాపారులను బెదిరించినట్లుగా సమాచారం అయితే ఉంది. దీనికి సంబంధించి ట్యాపింగ్ లో ఏదైతే విషయాలు బట్టబయలైతాయో, ట్యాపింగ్ లో ఏ విషయాలు అయితే బయటకు వస్తాయో దానిని అడ్డం పెట్టుకుని అటు ప్రభాకర్ రావు ప్రణీతరావుతో పాటుగా కొంతమంది అదనపు ఎస్పీలు డిఎస్పీలు కలిసి సదరు వ్యాపారులను మెయిన్ గా రియల్ ఎస్టేట్ వ్యాపారాలని సాఫ్ట్వేర్ సంబంధించిన రంగంలో ఉన్నత స్థానంలో ఉన్న వాళ్ళని వీళ్ళని బెదిరించి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకున్నట్టుగా ఉన్న సమాచారం. అయితే దీంతో పాటుగా ఫార్మాసిటికల్ సంబంధించి ఆ రంగంలో చాలా పెద్ద కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ యజమానులను కూడా బెదిరించి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్న సమాచారం. కొంత రాజకీయంగా అటు పార్టీ కోసం కూడా కొంత బదిలీ చేయించినట్టుగా సమాచారం. అయితే దీంట్లో ఎవరైతే పార్టీ కోసం డబ్బులు ఇవ్వరో, పార్టీ కోసం పనిచేయరో, లేదంటే పార్టీకి అగ్నిస్ట్ గా మాట్లాడుతున్నారో వాళ్ళ ఫోన్లను వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి ఆ మేరకు బెదిరింపు పాల్పడి ఆ మేరకు కూడా పని కానిచ్చినట్టుగా ఉన్న సమాచారం. అయితే దాదాపు చాలా మంది వ్యాపారవేత్తల ఫోన్లను ట్యాప్ చేసి చాలా మందికి చాలా విషయాలు కూడా బెదిరించినట్టుగా ఉన్న సమాచారం. ఇప్పటికైతే ఎవరెవరి ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు అనే విషయాన్ని కూడా ఇప్పటికైతే పోలీసులు కనుక్కోవడం జరిగింది. అయితే మెయిన్ గా ప్రధానంగా చూసినట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో వచ్చిన రాత్రి రోజు 9 గంటల సమయంలోనే ప్రధాన డివైజ్ ని ప్రణీతరావు మొత్తంగా ధ్వంసం చేయడం జరిగింది. ఆ డివైజ్ కనుక రిట్రీవ్ చేయగలిగితే దానిలో ఎంతమంది ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారనే విషయం కూడా బట్టబయలవుతుంది. కానీ ఈ విషయాలన్నీ బయటికి రాకుండా ఉండేందుకై ప్రణీతరావు ప్రధాన డివైజ్ ని మొత్తంగా డ్యామేజ్ చేసి అతను ముక్కలు చేసి అక్కడ పెట్టిపోవడం జరిగింది. అందులో ఉన్న హార్డ్ డిస్క్ లో మొత్తం కూడా ధ్వంసం చేసి అటు అడవుల్లో కావచ్చు లేకుంటే మూసీ నదిలో పడివేయడం జరిగింది. ఇప్పటికైతే కొన్ని హార్డ్ డిస్క్ ను స్వాధీనపరుచుకున్నారు. అటు ప్రధాన డివైస్ ను రిట్రీవ్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇవి కనుక రిట్రీవ్ అయిపోతే ప్రణీతరావు అండ్ ప్రభాకర్ రావు వీళ్ళు కలిసి పెగాసిస్ సాఫ్ట్వేర్ ద్వారా ఎంతమంది ఫోన్లు ట్యాప్ చేశారు, ఎవరెవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎంతమంది అధికారుల ఫోన్లు వ్యాపారవేత్తలు ట్యాప్ చేశారు అన్న విషయాలు కూడా బట్టబయలయ్యే అవకాశం ఉంది. అయితే కొన్ని వేల ఫోన్లకు సంబంధించిన మాత్రం
ట్యాప్ చేశారు. ఒక బీఆర్ఎస్ కీలక నేత చెప్పిన సమాచారం మేరకు, బీఆర్ఎస్ కీలక నేత ఇచ్చిన ఆదేశాల మేరకు ఫోన్లు ట్యాప్ చేసి ఆ సమాచారం మొత్తాన్ని కూడా సదరు బీఆర్ఎస్ నేతకే ఇచ్చినట్లుగా ఉన్న సమాచారం. అయితే సదరు బీఆర్ఎస్ నేతను కూడా అధికారులు విచారించబోతున్నారు, అతను కూడా ప్రశ్నించబోతున్నారు. అవసరమైన పక్షంలో చర్యలు తీసుకున్న కూడా రంగం సిద్ధం చేస్తున్నారు. రమేష్, అయితే మిగతా అధికారులను అంటే ఫోన్ ట్యాపింగ్ కు పాల్పడ్డ అధికారులను ప్రణీత్ రావుతో పాటు కలిసి విచారించే అవకాశాలు ఉన్నాయా? ఎస్, ప్రణీత్ రావుతో కలిసి విచారిస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు ఇవాళ తిరుపతి అన్న అదనపు ఎస్పీ ఎస్ఐబిలో పనిచేసిన కీలకంగా ప్రణీత్ రావుతో కలిసి పనిచేసిన తిరుపతి అన్నను పిలిచి ఇవాళ విచారిస్తున్నాడు. కొద్దిసేపటి క్రితమే అతను పంజగుట్ట పోలీసులు హాజరు కావడం జరిగింది. అతను కూడా విచారిస్తున్నాడు, అతను స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు. ప్రణీత్ రావు అటు తిరుపతి అన్న ఇద్దరిని కూడా కన్ఫ్రంటేషన్, ఇద్దరిని ఎదురెదురు కూర్చోబెట్టి పూర్తి సమాచారం తెలుసుకుంటున్నారు. ఎందుకంటే ఎవరికి అంటే మెయిన్ గా ప్రణీత్ రావుకి ఆదేశాలు ఇచ్చిన వారు అదనపు ఎస్పీ తిరుపతి అన్నకి సమాచారం ఇచ్చి ట్యాప్ చేయమని చెప్పి పై అధికారా, లేకుంటే ఎస్పీ స్థాయి అధికారా, లేకుంటే ప్రభాకర్ రావా, ఇలాంటి ఒక స్టెప్ బై స్టెప్ పోలీస్ శాఖలో స్టెప్ బై స్టెప్ లెవెల్ ఉంటుంది. ఆ లెవెల్ ప్రకారం జరిగిందా, లేకుంటే డైరెక్ట్ గా ప్రణీత్ రావుకి బీఆర్ఎస్ నేత సమాచారం ఇచ్చి ఫోన్ ట్యాప్ చేయమని చెప్పాడా, వీటన్నిటి సమాచారం ఇప్పటికైతే సేకరిస్తున్నారు. ప్రణీత్ రావు అటు తిరుపతి అన్న వీళ్ళిద్దరిని కూడా ఎదురెదురు కూర్చోబెట్టి విచారిస్తున్నారు. ఇవాళ 7వ రోజు ప్రణీత్ రావును విచారిస్తున్నారు. ఈ రోజుతో అతని కస్టడీ ముగిసిపోతుంది. మరి కాసేపట్లో కోర్టులో హాజరుపరుస్తారు. అయితే ఇప్పుడు జరిపిన విచారణలో చాలా విషయాలు కూడా ఇంకా వెలుగులోకి రాలేదు. చాలా విషయాలు కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ప్రణీత్ రావుని మరొక వారం రోజుల పాటు తమ కస్టడీకి ఇవ్వాలని చెప్పి కూడా పోలీసులు అడిగే అవకాశం ఉంది. ఇందుకు సంబంధించి మరోసారి కస్టడీ పిటిషన్ కూడా కోర్టు ముందు అధికారులు మూవ్ చేయబోతున్నారు. కోర్టు అనుమతించిన పక్షంలో మరొక వారం రోజుల పాటు ప్రణీత్ రావుని ఇటు పోలీసులు విచారించి మరికొన్ని విషయాలు తెలుసుకుంటారు. అవసరమైన పక్షంలో నిధుల దుర్వినియోగం కావచ్చు, నిధుల చెల్లింపులు కావచ్చు, సాఫ్ట్వేర్ కొనుగోలు కావచ్చు, లేకుంటే ట్యాపింగ్ డివైస్ల కొనుగోలు, తర్వాత ఆ పై అధికారుల పాత్ర, అంతకంటే పై అధికారులు ఏదైతే హెచ్ఓడిగా ఉన్న అధికారుల పాత్ర, వీటన్నిటి మీద సమగ్రంగా దర్యాప్తు చేసి ఫర్దర్ గా నిర్ణయం తీసుకోబోతున్నారు, చర్యలు తీసుకోబోతున్నారు. రమేష్, అయితే ఈ ఫోన్ ట్యాపింగ్ కు సహకరించిన టెక్నికల్ కన్సల్టెంట్ రవిపాల్ ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా విచారించే అవకాశాలు ఉన్నాయి. ఏదైతే ఓటుకు నోటు కేసు ఒకసారి బట్టబయలైన తర్వాత అధునాతనమైన టెక్నాలజీతో కూడిన డివైజులు కొనుగోలు చేయాలని చెప్పి కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ప్రభాకర్ రావు నేతృత్వంలో జరిగిన నిర్ణయంలో ప్రణీత్ రావుతో పాటుగా ఇద్దరు అదనపు ఎస్పీలు కలిసి ఒక ప్రపంచవ్యాప్తంగా అటు ఇజ్రాయెల్ కావచ్చు, అటు రష్యా, 2 దేశాలు కూడా విస్తృతంగా పర్యటించారు. ఎందుకంటే నిఘా కెమెరాలు కావచ్చు, స్పైస్ సంబంధించిన కెమెరాలు కావచ్చు, లేకుంటే ట్యాపింగ్ సంబంధించిన మెటీరియల్ మొత్తం కూడా అటు ఇజ్రాయెల్, రష్యా మాత్రమే తయారు చేస్తుంది. వాళ్ళ దగ్గర ఉన్న అధునాతన టెక్నాలజీకి ఉన్న డివైజులు కొనుగోలు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఇందుకు సంబంధించి టెక్ చీఫ్ గా ఉన్న రవిపాలు దీనికి నేతృత్వం వహించాడు. అతని నేతృత్వంలో రష్యా, ఇజ్రాయెల్ మొత్తం తిరిగి రావడం జరిగింది. తిరిగి వచ్చిన తర్వాత అక్కడ కొన్ని టెక్నాలజీ అక్కడ ఉన్న కొన్ని టెక్నాలజీ కావచ్చు, అక్కడ ఉన్న డివైస్ తీసుకువచ్చి పూర్తిగా ఇక్కడ ఇన్స్టాల్ చేయాలనుకున్నారు. ఆ మేరకు రవిపాలను కూడా విచారించే అవకాశం అయితే కనబడుతుంది.